మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సారథి స్టూడియోస్ ఈరోజు అమీర్పేటలో హైదరాబాద్ నడిబొడ్డులో అంటే నేను కమర్షియల్గానే మాట్లాడుతున్నాను. అద్భుతమైన ల్యాండ్, కనీసం 1000 కోట్ల ఆస్తి అది. అవునండి, మీదే అది. అవునండి. అంటే యాక్చువల్ బేసికల్గా మా ఫాదర్ మొదటి నుంచి డిస్ట్రిబ్యూటర్, చెప్పాను కదా, నవయుగ ఫిలిమ్స్. అవును, నవయుగ సంస్థ అనేది టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజుల్లో లాగా జిల్లాల వారీ కాదు, అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్. అవును, 3 ఏరియాలకి ముగ్గురు ఉండేవారు. మా పెద్దనాన్నగారేమో విజయవాడలో ఉండేవారు, హెడ్ ఆఫీస్ అది. మా నాన్నగారేమో గుంటకల్లో ఉండేవారు. సో అందుచేత నేను గుంటకల్లోనే పుట్టా. నేను చదువుకునేది 8th క్లాస్ వరకు గుంటకల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత సారథి స్టూడియోస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి అపోజిషన్ భరించలేక హైదరాబాద్ వెళ్ళిపోయి షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ చేసుకున్నాడు. ఆయన భరించలేక కాంపిటీషన్కే. ఎందుకంటే ఆయన డామినేటింగ్ అప్పుడు. ఎక్కువ సంస్థలు, ఇప్పుడు విజయవాహిని అంటే కంప్లీట్గా రామారావు గారి సినిమాలు. ఓకే, ఆయనకి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉండేది ఇద్దరికి. బట్ ఆయన ఎప్పుడు పై చేయగానే ఉండేవారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా వేసేవాడు, మహానుభావుడు. నాగేశ్వరరావు గారు ఏమో రొమాంటిక్ క్యారెక్టర్స్, కథ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, సాంఘిక సినిమాలు ఇలా. మొదట్లో జానపద సినిమాలు కూడా చేశారు ఈయన. కీలుగుర్రం అన్నీ కూడా జానపదాలు కూడా చేశారు ఈయన. కృష్ణుడు వేశారు, అర్జునుడు వేశారు, అన్నీ వేశారు. ఆయన కామెడీ కూడా చేశారు కదా, మిస్సమ్మలు ఎంత గొప్పగా చేశారు ఆయన, మహానటుడు. అయితే ఏదైనా ఆయన కాంపిటీషన్ ఫీల్ అయ్యడం కొంత, చెన్నారెడ్డి గారి స్నేహం కొంత. ఓకే, మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అయితే ఇట్లా ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుందని అయితే, అప్పుడు నాగేశ్వరరావు గారు అంటే నాకు అక్కడ స్టూడియో లేదు. అప్పుడు స్టూడియో క్లోజ్ అయిపోయింది. వాళ్ళు అది యాక్చువల్గా చల్లపల్లి రాజా గారిది ప్రాపర్టీ. అంటే చల్లపల్లి మహారాజా గారిది వాళ్ళ అబ్బాయి రామకృష్ణ ప్రసాద్ గారని, చల్లపల్లి రాజా గారు రియల్గా రాజు గారు ఆయన. వారిది సారథి బ్యానర్. సారథి బ్యానర్ అంటే అంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. తమ్మారెడ్డి భరద్వాజ నాన్నగారు కూడా అక్కడ వర్క్ చేసినారు, దానికి మేనేజర్గా చేశారు. అవును, ఆయన తర్వాత మా నాన్నగారు. అవును. అంటే అది ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఆ బ్యానర్, సారథి బ్యానర్ చాలా రామారావు గారితో ఆత్మబంధువు, కలిసి ఉంటే కల సుఖం, ఇలాంటి సినిమాలన్నీ సారథిలో తీసినాయి. రోజులు మారాయి నాగేశ్వరరావు గారితో. అప్పుడు నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు సారథి స్టూడియో 45% షేర్స్ కొనుక్కున్నారు. అప్పటి నుంచి మా నాన్నగారు గుంటకల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు స్టూడియో మేనేజ్ చేయడానికి. 64లో 64 నుంచి సారథి స్టూడియోస్ నాన్నగారే చూసుకున్నారు. మొదట్లో ఒకటే ఫ్లోర్ ఉండేది, తర్వాత 2 ఫ్లోర్లు కట్టారు, మొత్తం 3 ఫ్లోర్లు అయినాయి. స్టూడియో బ్రహ్మాండంగా నడిచేది. ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంది కూడా అంతా సారథి స్టూడియోస్లోనే ఉండేది. అప్పట్లో అమీర్పేట మెట్రో స్టేషన్ ఉంది, అదంతా సారథి స్టూడియోస్ గేటే. అక్కడ ఉండేది మెయిన్ గేట్. స్టూడియో మీరు అమ్మేసుకున్నారో లేకుంటే మీ వాటాలు మీరు వెనక్కి తీసుకున్నారో నాకు అంత ఐడియా లేదు. బట్ ఆ రోజుల్లో మీరు స్టూడియో కొనడానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత మీకు రిటర్న్ వచ్చింది? లేదండి, అది ఇన్వెస్ట్మెంట్ అంటే నవయుగ నుంచి ఫండ్స్ వచ్చాయి. నవయుగ అప్పటికే బాగా పెద్ద కంపెనీ. సినిమాలు కొన్ని వేల సినిమాలు రిలీజ్ చేశారు, కొన్ని వేల సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. సో దాని ఇన్వెస్ట్మెంటే సారథి స్టూడియోకి తీసుకున్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే, మీ షేర్లు వదులుకోకుండా ఉండాల్సింది లేదండి. అదేంటంటే ఫ్యామిలీ ఇది. మా ఫాదర్ వాళ్ళు 3 బ్రదర్స్, ప్లస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇట్స్ నాట్ ఏ ఓనర్షిప్ కంపెనీ కాదు. సో అందుకని షేర్స్ ఉండే వరకు వాళ్ళకి. వాళ్ళ బ్రదర్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మాకు కలిసి రాలేదు, ఒకరికొకరు పడలేదు. మామూలే, భారతం అంతే. ఏ కుటుంబం అయినా అంతే. పెద్ద పెద్ద వాహిని స్టూడియో అట్లాంటివి అయిపోయింది, ఏవిఎం అలాగే అయిపోయింది.
సో అలాంటి పరిస్థితుల్లో స్టూడియోని అమ్మేయాల్సి వచ్చింది, అమ్మేశారు. ఎందుకు అమ్మారు సార్? మీకు ఏమన్నా అది గుర్తుందా? అంత డీటెయిల్స్ నాకు తెలియదు. మహా అయితే కొన్ని లక్షల్లో ఉంటుందా? లక్షల కోట్లు కదండి, 12 ఎకరాలు. ఆహా, మీరు అమ్మినప్పుడు మేము అమ్మినప్పుడే కోట్లండి. అప్పుడే కోట్ల? 80s మేము అమ్మింది ఎప్పుడు 84లో, 80s తర్వాత. ఆ, 80s తర్వాత కదా మేము అమ్మింది. కొన్నది ఎప్పుడు 64లో. ఇప్పుడైతే వేల కోట్లు ఉంటాయి. అంతే కదండి మరి. అంటే అప్పట్లో మాకు డివిజన్ మాకు అది ఒకటే ప్రాపర్టీ కాదు, ఇంకా ఉండేది సరోవర్ హోటల్ అని ఉండేది. సార్ షాపూర్ వాడి అని సెక్రటరియట్ ఎదురుగా సరోవర్ హోటల్ అని ఉండేది. ఫస్ట్ డ్రైవింగ్ రెస్టారెంట్ అది సరోవర్ ఉండేది. ఇవన్నీ ప్రాపర్టీస్ ఉండేవి. బ్రదర్స్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ రాలేదు. మా బ్రదర్స్లో కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్కి వెళ్ళిపోయాం. సో అందుచేత అలాగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. సార్, ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయంలో కాస్త మనస్పర్ధలు అంటే అందరూ కృష్ణ గారు ఎన్టీఆర్ గారి మధ్య అని చెప్తారు, లేదా అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య కూడా వచ్చినాయని చెప్తారు. చిన్న చిన్న భేదాలు కానీ విభేదాలు కానీ. అంటే కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా కృష్ణ గారి మధ్య నాగేశ్వరరావు గారి మధ్య విభేదాలు గురించి చెప్పరు, అసలు రాలేదని అంటారు. అయితే ఒక్క సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చింది, దానికి సారథి స్టూడియోనే సాక్ష్యంగా నిలిచింది అని చెప్పి చెప్తారు. కరెక్టే, ఏం చాలా సినిమా? కరెక్ట్. అదేంటంటే దేవదాసు. దేవదాస్కి ఏమైందంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక 1 year అక్కడే రెస్ట్ తీసుకున్నారు, రాలేదంటే. ఆ రోజుల్లో ఇంత ఈజీ కాదు హార్ట్ ఆపరేషన్ అంటే. అయితే వెళ్ళి 1 year రాలేదు. ఆ 1 year స్టూడియో మూత పడిపోయింది, వర్క్ జరగలేదు, వర్క్ లేదు. నాగేశ్వరరావు గారు లేకపోతే లేదు సారది అప్పట్లో. దాంతో ఏమైంది, లేబర్ ప్రాబ్లం వచ్చింది. లేబర్ ప్రాబ్లం వస్తే పి జనార్దన్ రెడ్డి గారికి మా ఫాదర్కి క్లాష్ వచ్చి, మా ఫాదర్ మేనేజ్మెంట్ అప్పుడు స్టూడియో. మా ఫాదరు స్టూడియో మూసేశారు, క్లోజ్ చేశారు. నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు అమెరికా నుంచి. రాకముందే ఏమైంది, ఈలోపు ఎట్లాగైతే నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ మేము నవైగా చేసామో, మా సిస్టర్ కన్సర్న్ శ్రీ ఫిలిమ్స్ అని ఉంది, దాంట్లో కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశారు, రిలీజ్ చేశారు అన్నీ. కృష్ణ గారి ఫస్ట్ పిక్చర్ నుంచి అగ్ని సాక్షి అక్కడి నుంచి చాలా సినిమాలు, కృష్ణ గారి సినిమాలు కూడా వాళ్ళ సొంత సినిమాలు, పద్మాలయ సినిమాలు. అసలు ఆయన ఫస్ట్ లేత మనసులు రిలీజ్ చేసిందే తేనె మనసులు, నా శ్రీ ఫిలిమ్స్. బాబు మూవీస్ మంచి మనసులు, మూవీ మనసులు, తేనె మనసులు, ఇవన్నీ కూడా నవైగాను శ్రీ ఫిలిమ్స్ రిలీజ్. కృష్ణ గారి వచ్చి పద్మాలయ సినిమా పద్మాలయ బ్యానర్లో తీస్తుంటే శ్రీ ఫిలిమ్స్ మేము రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. నాగేశ్వరరావు గారు చాలా సీరియస్ అయ్యారంట. ఆయన కోపం వచ్చింది. అప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చారు, ఇట్లా సినిమాకి రెడీ అయిపోతుంది, ఇక్కడ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ మా శ్రీ ఫిలిమ్స్. అప్పుడు ఆయన కోపం వస్తే ఏం చేశాడు, ఆయన పాత దేవదాస్ నెగిటివ్ కొనుక్కొచ్చారు. ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, ఆయనకే వచ్చిందా మరి. తీసుకొచ్చి పాత దేవదాస్ని రిలీజ్ చేశారు పోటీ కొత్త దేవదాస్ మీద. కొత్త దేవదాస్ ఫ్లాప్ అయింది, పాత దేవదాస్ 100 రోజులు ఆడింది. రెండోసారి ఫస్ట్ 100 పెద్ద అంత సక్సెస్ కాదు. ఒరిజినల్గా దేవదాస్ రిలీజ్ అయినప్పుడు అంత సక్సెస్ కాదు, పేరు వచ్చింది కానీ అంత 100 రోజులు ఆడటం ఇలా లేదు. యాక్చువల్గా రెండోసారి రిలీజ్ చేసినప్పుడు అది 100 రోజులు ఆడింది. ఈ సమ్మర్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే స్టూడియో ఓపెన్ చేయమని అడిగారు మా ఫాదర్ని. లేబర్ ప్రాబ్లం ఉంది, నేను ఓపెన్ చేయను అన్నారు మా ఫాదర్. నేను ఓపెన్ చేయనండి, కుదరదు, ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది, సో అది ఓపెన్ చేయడానికి వీలు కదంటే, అప్పుడు ఆయన సరే అని చెప్పేసి అంజలీదేవి గారి సినిమా వెళ్ళి బెంగళూరులో షూట్ చేశారు. ఎందుకంటే చెన్నై వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి. మళ్ళీ చెన్నై ఎప్పుడు వెళ్ళేవారంటే అక్కడ సొంత స్టూడియో ఉంటే దానికి మాత్రం వెళ్ళేవారు షూటింగ్. అది ఆయన మనసులో పెట్టుకున్నారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు విజయ కానీ అక్కడ స్టూడియో ఉంటుంది, వీనస్ కానీ, వాళ్ళ సొంత స్టూడియో ఉన్న వాళ్ళకైతేనే మెడ్రాస్ వెళ్ళేవారు, లేకపోతే ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళేవారు కాదు. ఇక్కడే ఆయన ఫిక్స్ అయిపోయారు, హైదరాబాద్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు బెంగళూరులో షూటింగ్ చేశారు. చేస్తే అప్పుడు ఇంక నాకు సొంతంగా స్టూడియో కావాలని డిసైడ్ చేసుకుని
అప్పుడు అన్నపూర్ణ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. మొన్న నాగేశ్వరరావు గారు పోకముందు కూడా నాతో అన్నారు ఒకసారి, ఏవయ్యా ఆ రోజు మీ నాన్న చేసిన పనేనయ్యా ఇది, ఆయన స్టూడియో ఓపెన్ చేసి ఉంటే నేను కట్టేవాడిని కాదు, మా పిల్లలకి ఇంత ప్రాపర్టీ ఉండేది కాదు, అది నీ పుణ్యం అయ్యా అని నాతో అన్నారు ఆయన. సో అలాగా ఒక మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ మొత్తం సినారియో వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందంట, కృష్ణ గారి మధ్య వచ్చిందండి. కలిసి చేశారు, చాలా సినిమాలు కూడా చేశారు. బట్ ఆ ఇష్యూలోనే ఆయన కోపం వచ్చింది. అంటే అంత క్లాసిక్ దాన్ని ఎందుకు మళ్ళీ టచ్ చేయడం ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది. పైగా మెయిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా కోపం వచ్చింది. మీరేమో హోమ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఆయనకు కూడా ఆయన సినిమాలు కూడా మేమే ఎక్కువ చేసాం. పద్మాలయ మొదటి సినిమాలన్నీ కూడా శ్రీ ఫిల్మ్స్ రిలీజ్, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి అలాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.